ఓకే. లత గారు మీరు చెప్పండి. అమరావతిని కమ్మరావతి అన్నారు, భ్రమరావతి అన్నారు. అసలు ఆ అమరావతి అభివృద్ధిని అడ్డుకునేందుకు మోకాళ్ళడ్డారు వైఎస్ఆర్‌సీపీ, అలాగే వైఎస్ఆర్‌సీపీలో ఉన్నటువంటి నేతలు గూడా. ఇప్పుడు అసలు అమరావతిలో మెగా సిటీ రాబోతున్నటువంటి నేపథ్యంలో రైతులే స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములు ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో వాటిని అడ్డుకునేందుకు ఇప్పుడు కొంతమంది వైఎస్ఆర్‌సీపీ నేతలు గూడా రైతుల్నే బెదిరించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉన్నారు. అసలేంటి నిజంగా అమరావతి నిర్మాణానికి, అమరావతికి మోకాళ్ళడ్డేందుకే ఇటువంటి వ్యాఖ్యలు గాని, ఇటువంటి బెదిరింపులు గాని చేస్తున్నారా? అంటే ఏం చెప్తారు? అది గతంలోనే మనం చూసాం. ఎందుకంటే 3 రాజధానులు అన్నప్పుడే తెలిసిపోయింది కదా. ఏ రాజధాని కట్టడానికి ఇష్టం లేదు. ఆళ్ళేనమ్మ మధ్యలో సరే, జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల్లో కూడా అమరావతి ఒక రాజధానిగా ఉంది కదా, మరి అప్పుడు ఎందుకు చేయలేదు ఈ కామెంట్స్ వీళ్ళు? అంటే అప్పుడు కూడా అప్పుడు లేదు, ఇప్పుడు వచ్చింది. తెలుగుదేశం వచ్చిన తర్వాతే వచ్చింది. ఓకే, అంటే తెలుగుదేశం ప్రభుత్వాన్ని అమరావతిని టార్గెట్ గా చేసుకొని మాత్రమే ఇటువంటి వ్యాఖ్యలు చేశారంట. అంతే కదా. ఇప్పుడు పళ్ళున్న చెట్టుకే దెబ్బలు అన్నట్టు అభివృద్ధి అనేది ఇప్పుడు పుష్కలంగా కనపడుతుంది అక్కడ, ప్రతి వాళ్ళు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు లేని రాష్ట్రంగా ఉండింది. ప్రతి వాళ్ళు పిల్లలు చదువుకున్న వాళ్ళంతా పక్క రాష్ట్రాల మీద ఆధారపడ్డారు. ఒకటి ఇంకోటి మీరు అన్నట్టు కమ్మ కమ్యూనిటీ మీద. అంటే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కమ్మాన్ అన్నప్పుడు అందరూ కమ్మారిని కూడా కలిపి తిట్టడం అనేది ఎంతవరకు సబబు? ఇంకా ఒక ప్రాంతాన్ని ఒక సామాజిక వర్గానికి ఎలా ముడిపెడతారు? అసలు అదే అదే పార్టీకి ఇప్పుడు అదే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ పార్టీలోనే ఉన్నారు. అంటే వాళ్ళని ఒక 2-3 హైర్ చేసుకున్నాడు. ఏ వంశీ అవ్వచ్చు, గడ్డం గ్యాంగ్ ని ఆయనతో పాటు ఇంకో 4 అనుచరులను పెట్టుకొని మాట్లాడిచ్చాడు ఆ రోజున. సరే ఏమైంది అంటే వాళ్ళని ఓన్లీ మాట్లాడించుకోవడానికి ఒక మినిస్టర్లు ఇచ్చుకున్నాడు. అంటే వాళ్ళు అప్పుడు కాదు, కుక్కకి ఎట్లా బిస్కెట్ పడేసినట్టు పడేస్తే అవి వాగాయి ఆ రోజున. సరే, దాని తర్వాత ఇప్పుడు ఈ రోజున ఇచ్చే పరిస్థితి లేదు ఆయనకి. ఈ రోజున దాక్కొని తిరుగుతున్నాడు నాని అయినా కూడా. అంటే ఈ రోజున వీళ్ళందరూ మాట్లాడించినంత మాత్రానే ప్రజలు అవన్నీ ఆలకించలేదు అనుకుంటారా? ప్రతిదీ గమనించారు కదా. ఈ రోజు ఓటమికి కారణం కూడా అవే అయ్యాయి కదా. సరే, కమ్యూనిటీ మీద పడినంత మాత్రాన కమ్యూనిటీ తగ్గిపోయేది లేదు. ఆ కమ్యూనిటీ ఇప్పుడు ఈ రోజున తెలుగుదేశం పార్టీలో వచ్చిందని చెప్పి ఆ కమ్యూనిటీకి ఏదో ఒరిగేది కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఎక్కడైనా నిబద్ధతతో పనిచేయాలి తెలుగుదేశం పార్టీ అనేది ఒక ఆలోచన, కమ్యూనిటీ కోసం కష్టపడాలనే ఆలోచన, కమ్యూనిటీకి ఏదో చేసేసేయాలనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం కాదు. ఆ సిద్ధాంతం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అది కూడా ఒక్కటే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి ఆ కమ్యూనిటీని, ఏదైతే రెడ్డి కమ్యూనిటీని అడ్డం పెట్టుకొని ఈ రోజున చూడండి ఆ కమ్యూనిటీకే నష్టం చేశాడు. వాళ్ళందరూ జైలు జీవితం పట్టించాడుగా, వాళ్ళందరూ దాక్కొని తిరుగుతున్నారు కదా, వాళ్ళందరూ కొంతమంది జైలుకి, బెయిల్కి, కోర్టుకి తిరుగుతున్నారు కదా. సో ఇదంతా ఇప్పుడు ఆ కమ్యూనిటీని బాగుపరిచినట్ట, వాళ్ళని అవసరాలకు వాడుకొని ఈ రోజు ఆయన మట్టుకు చల్లంగా ఇంట్లో తాడేపల్లి ప్యాలెసా, బెంగళూరు ప్యాలెసా, లేకుంటే లండన్ వెళ్ళి కూర్చుందామా అని ఆయన ఉంటున్నాడు. అంటే ఇక్కడ ఆ రోజున రెడ్డి కమ్యూనిటీని కూడా వాడుకున్నాడు. ఓకే, మీరు చెప్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మద్యం కుంభకోణం సంచలనంగా మారింది. మద్యం కుంభకోణంలో ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతూ ఉన్నారు. ఆ అరెస్ట్ల భయంతోనే ఆ టాపిక్ ని డైవర్ట్ చేసేందుకు కూడా ఇప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు చేయించుండొచ్చా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇప్పుడు ఏదైనా మన మీదకి వస్తుంది అని అన్నప్పుడు ఇష్యూ డైవర్ట్ చేయటం. మీరు అది కూడా కాకుండా మహిళల్ని గురించి మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా అదే ఫోకస్ అయిపోతుంది. అది కూడా కాకుండా మీరు ఒక్క విషయం చూడండి, మహిళలకి ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ గవర్నమెంట్ లో ఎప్పుడైనా విలువ ఉందా అని చూస్తే లేదు. ఎక్కడా కూడా మహిళలు మిస్సింగ్ కేసులే కావచ్చు, ఆ రోజున హత్యలు మానభంగాలే కావచ్చు, అది కాకుండా అమరావతి మహిళల్ని కొట్టడం కానివ్వండి, తన్నటం కానివ్వండి, వాళ్ళని రాత్రి అంతా కూడా అంటే వాళ్ళని జైలుకు అంటే మిడ్ నైట్ లో కూడా మీరు చూడండి తెలుగుదేశం కార్యకర్తలు ఇళ్ళని తలుపు తట్టి అరెస్ట్ చేశారు. అంటే మహిళల్ని ఒక 5 తర్వాత వాళ్ళ ఇళ్ళకి వెళ్ళకూడదు, 6 తర్వాత వెళ్ళి అరెస్ట్ చేయకూడదని కనీస జ్ఞానం కూడా లేకుండా అంటే మహిళల్ని ఆ రకంగా ఇబ్బంది పెట్టారు. అమరావతి రైతుల్ని అరెస్ట్ చేసి రాత్రి 1 గంట 2 గంటల వరకు కూడా వాళ్ళని పోలీస్ స్టేషన్స్ లో పెట్టుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టలేదా? జుట్టు బట్టి ఈడ్చుకోవట్లేదా? కడుపుల మీద తన్నలేదా? అన్ని చేశావు, మహిళలను ఆ రకంగా ఇబ్బంది పెట్టాడు.
మానసికంగా శారీరకంగా ఈ రోజున మళ్ళా ఇలాంటి మాటలతో మహిళల్ని శోభ పెడుతున్నారు. ఉమ్, అంతే కదా, మానసికమైన క్షోభ ఇది. ఉమ్, సో అలాంటి ఇప్పుడు అమరావతిలో ఉన్న మహిళలందరూ అలాంటి వాళ్ళే అని అంటే ఉమ్. ఎలా ఉంటది? ఓకే. ఈవెన్ నేనంటున్న మహిళ అయిన ప్రతి మహిళ, వైసీపీ మహిళకు కూడా అది మనసు ఉంటే ఉమ్, క్షోభ పడే మాటే. ఎందుకంటే అమరావతి రైతుల్లో, అమరావతిలో ఉన్న వైసీపీ మహిళలు ఉండరా? ఉమ్, ఉంటారు కదా. ఉమ్. వాళ్ళు కూడా మానవత్వం ఉంటే ఈ రోజు వాళ్ళు కూడా అదే పని చేసి బతుకుతున్నారా? ఓకే. వాళ్ళకు కూడా ఎయిడ్స్లు వచ్చున్నాయా? ఆలోచించుకోవాలి. ఉమ్, అంటే ఇప్పుడు కామన్ పబ్లిక్ ఎంతో మంది ఉంటారు. టీడీపీకి సపోర్టర్స్ ఉంటారు, వైసీపీకి సపోర్టర్స్ ఉంటారు. ఉమ్, మహిళలందరూ కలిపి మాట్లాడినప్పుడు, మహిళలను అందరినీ మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా మహిళలే కదా. ఉమ్. సో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉంటారుగా అమరావతిలో. అవును. కుటుంబ సభ్యులు లేరా? వాళ్ళకు కూడా వచ్చినదా ఎయిడ్స్? చూసుకోమనండి, చెక్ చేసుకోమనండి. ఎయిడ్స్ వచ్చిందేమో ముందు. ఉమ్, ఎయిడ్స్ అనేది ఎట్లా వస్తుందండి? వెంటనే వచ్చేసే రోగం కాదు కదా అది. ఉమ్. కొన్ని సంవత్సరాలు అంటే ఈ పడుతుంది ఏడాది బయటపడడానికి. పాలనలోనే ఎయిడ్స్ వచ్చిందంటారా? అది ఇందాక మీరు చెప్పినట్టే. ఈ ఏడాది పాలనలోనే ఉపాధి కరువు అయిపోయింది వాళ్ళకి. ఉమ్, ఈ ఏడాది పాలనలోనే వాళ్ళకి వాళ్ళు ఏ వృత్తి చేపట్టాలో తెలియక వేశ్యా వృత్తినే చేపట్టారు. ఉమ్. ఈ ఏడాది కాలంలోనే ఎయిడ్స్ వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళు చెప్పదలుచుకున్నది అదే కదా. ఇప్పుడు సంవత్సరమే కదా జరిగి, కరెక్ట్ గా జూన్ 4వ తారీఖు సంవత్సరం కూడా ఇంకా పూర్తి కాలేదు. అయింది. జూన్ 4కి సంవత్సరం. ఎన్నికల ఫలితాలు వచ్చి జూన్ 4, ఆ, ప్రమాణ స్వీకారం చేసింది 12. ఉమ్. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఎట్లా ఉందంటే, అంటే ఆయన లిక్కర్ స్కామ్ బయట వస్తుంది. సో దాని గురించి ఎవరు మాట్లాడకూడదు, టాపిక్ డైవర్ట్ చేయాలి, రోజుకు ఒక ఇష్యూ కొత్త రకంగా తీసుకెళ్ళాలి. సో ఈ రోజున మహిళల గురించి మాట్లాడిచ్చాడు, ఇది ఒక 4 రోజులు నడుస్తుంది, మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి మాట్లాడదామా, ఇది వాళ్ళ తంతు. ఇంకా దీన్ని అంటే ప్రతిదీ కూడా ఏదైతే ఇదిగా నడుస్తుందో తెలుగుదేశం ఇది. సో పార్టీ పరంగా ముందంజలో ఉంది, సో ఈ పరిపాలన పరంగా ముందంజలో ఉంది. కూటమంతా కూడా సఖ్యంగా కలిసిమెలిసి పనిచేస్తుంది. సో ఇవన్నీ తట్టుకోలేక, జీర్ణించుకోలేక చేసే ప్రయత్నమే అమరావతి అనేది డెవలప్ కాకుండా వీలైనంత వరకు నేను అడ్డుపడతాననేది చేస్తున్నాడు. నువ్వు పడుకొని అమరావతి అంతా దొల్లినా కూడా వైసీపీ నాయకులు ఏమీ చేయలేరు. ఖచ్చితంగా అమరావతి నారా చంద్రబాబు నాయుడు గారే డెవలప్ చేస్తారు. ఆయన చేతుల మీదగానే అమరావతి అనేది ఆయన చెప్పినట్టు ఏదైతే దేవతల రాజధాని అన్నారో అదేలాగా మీరు భూతల స్వర్గమైనా అనొచ్చు, ఏదైనా అనొచ్చు, అట్లాంటిది ఆ రాజధాని. అంటే మన ఇండియాలో కన్నా అంటే ఇప్పుడు ఏదైనా కొత్తగా నిర్మించేటప్పుడు కొత్త టెక్నాలజీ అనేది వస్తుంది. సో అది చూసినప్పుడు మన భారతదేశంలో ఇప్పుడు కొత్తగా నిర్మించుకుంటున్నాం అమరావతి అనేది, కొత్త టెక్నాలజీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అది చాలా గొప్పగానే ఉంటది. ప్రజలందరూ కూడా చూసే ఆశ్చర్యంగా, ఇప్పుడు ఒక విజనరీ నాయకుడిని చూసి ఆయన కడుతున్నారు అని అన్నప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళే అవ్వచ్చు, ఇండియన్సే కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ఆయన చేయగలుగుతారనే ఒక నమ్మకం, ఒక భరోసా ఉంటది. కాబట్టి ఖచ్చితంగా అది ఆయన ఫుల్ఫిల్ చేస్తారు. ఓకే. ఇప్పుడు కృష్ణంరాజు గారు మహిళలను కించపరిచేలాగా, మహిళల వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో బేషరతుగా క్షమాపణ చెప్పి తీరాల్సిందే అంటూ మహిళా సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. ఆయన మీద కేసు కూడా నమోదు చేస్తున్నారు. ఏంటి మేడం దీన్ని ఎలా చూడాలి? అసలు వీళ్ళందరూ కేసులు పెట్టేదానికంటే ముందు అక్కడ ఒక మహిళా కమిషన్ ఉంది, వాళ్ళు సుమోటోగా తీసుకొని కూడా ఆయన మీద కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. ఆయనకి నోటీసులు ఇవ్వాలి అర్జెంటుగా. ఇంత బాధ్యతారహితంగా మాట్లాడడం వెనకమాల ఒక జర్నలిస్ట్ గా, ఇప్పుడు ఒక సామాన్యమైన ఒక వ్యక్తి ఎవరన్నా మాట్లాడారు అనుకోండి, దానికంత ప్రాచుర్యం ఉండదు. ఒక జర్నలిస్టు ఒక మీడియా హౌస్ లో కూర్చొని మాట్లాడినప్పుడు దానికి చాలా విలువ ఉంటది. ఖచ్చితంగా లెక్కిస్తారు దాన్ని, కరెక్ట్ మాట కాదా అనేది తర్వాత సంగతి, ముందైతే మట్టుకు లెక్కిస్తారు. మరి ఇంత బాధ్యతారహితంగా మాట్లాడటం వెనకమాల ఇంత పెద్ద అభాండాలు వేయడం, ఇప్పుడు అక్కడ 2 జరిగాయి. చుట్టుపక్కల గ్రామాల్లో విచ్చలవిడిగా వేసే వృత్తి జరుగుతుంది అనేది ఒకటి, ఎయిడ్స్ కూడా వస్తుంది ఎక్కువగా అని చెప్పి నాకు స్వచ్ఛంద సంస్థలు చెప్పారు అని ఆయన ఆ విధంగా చెప్పటం వెనకమాల, అంటే ఇలా మామూలుగా ఎయిడ్స్ కంట్రోల్ కోసం స్వచ్ఛంద సంస్థలే పనిచేస్తాయి. అలాగే ఇప్పుడు ఈ వేశ్యా వాటికలకు సంబంధించి, వేశ్యా గృహాలకు సంబంధించి వాళ్ళ పునరావాసం గురించి కూడా వీళ్ళే పనిచేస్తారు, ఎన్జిఓలే పనిచేస్తారు. అందుకని వాళ్ళు ఏంటంటే మనం చెప్పే విషయము అంటే గోడ కడితే కూడా, అబద్ధం చెప్తే కూడా గోడలాగా గోడ కట్టినట్టు ఉండాలి అని అంటారు కదా. అందుకని కరెక్ట్గా అన్ని పొందిగ్గా మాట్లాడిన కారణం అదనమాట.
అందుకని మీరింత ఇదేదో అనుకోకుండా వచ్చిన మాట అయితే కాదు. అందుకే నేను చెప్తున్నా, పదే పదే నేను ఆ మాట అనేది. ఎందుకంటే ఇది ఒక డిస్కషన్ లో భాగంగా అనుకోకుండా వచ్చిన మాట కాదు.